హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇవాళ వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం వేసి బెండకాయ కర్రీ అనమాట. దానికోసం బెండకాయ ముక్కలు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేసి ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇంతలోపు ఇటు వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి అలా దంపుకున్నాను. ఇప్పుడు కరివేపాకు అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసి ఓవర్ ఫ్రై చేయొద్దండి ఇప్పుడు బెండకాయ కర్రీని. జస్ట్ అట్లా స్టార్ట్ చేస్తే పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దాంట్లో ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి కారం వేసి అలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ముక్కల్ని. అప్పుడు మంచిగా వేగిపోతాయి. మరీ బ్లాక్ అయ్యేదాకా వేపొద్దండి. అంతే, మన కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.